1, 2, 3, come on! 10th class, second language, Hindi, new textbook, lesson number 1, సాకి. ఈ పాఠంలోని 3 మార్కుల ప్రశ్నలను హిందీ మరియు తెలుగులో వివరించడం జరిగినది. విద్యార్థులు చక్కగా విని అర్థం చేసుకొని నేర్చుకుంటారని, అదేవిధంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, మిత్రులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. कबीर की उद्धृत साखियों की भाषा की विशेषता स्पष्ट कीजिए. అనగా కబీర్ ఉల్లేఖించిన సాకీల భాష యొక్క లక్షణాలను వివరించండి. कबीर की भाषा पूर्वी जनपद की भाषा थी. उनकी साखियों में अवधी, राजस्थानी, भोजपुरी और पंजाबी भाषाओं के शब्द भी मिलते हैं. इसी कारण उनकी भाषा పచ్మేల్ కిచిడి కహలాతి హై. అనగా కబీర్ గారి భాష పూర్తిగా జనాదరణ కలిగిన భాష. అవధి, రాజస్థానీ, భోజ్పురి మరియు పంజాబీ భాషలకు చెందిన పదాలు కూడా అతని సాకీలలో కనిపిస్తాయి. అందుకే వారి భాషను పచ్మేల్ కిచిడి అంటారు. उनकी भाषा को सदुक्कड़ी भी कहा जाता है. उन्होंने इन्हीं साखियों के माध्यम से जनचेतना और जन भावनाओं को जन जन तक पहुंचाया. उनकी बातें उनकी भाषा की वजह से प्रभावपूर्ण होती हैं, याद रखने योग्य भी होती है. అనగా వారి భాషను సదుక్కడి అనగా ఋషుల భాష లేదా సాధువుల భాష అని కూడా అంటారు. ఈ సాకీల ద్వారా అతను ప్రజల అవగాహన మరియు భావాలను ప్రజలకు వ్యాప్తి చేశాడు. అతని భాష వల్ల అతని మాటలు సార్థకమైనవి, గుర్తుంచుకోవలసినవి కూడా.